న్యూస్. మండే రోజున రమ్మన్నారు. సరే అని నేను మండే రోజున ఈరోజు సండే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. తర్వాత మండే రోజు వచ్చి నేను చూసుకుని వాళ్ళకి ఏదో చేస్తామన్నా అది చేసి చూద్దామని చెప్పాను. కానీ ఇప్పుడు అంతలోకే నా దగ్గరికి మా తాడిపత్రికి మా ఇంటికాడికి వచ్చి నన్ను ఇట్లా తీసుకుపోవాలని కూర్చొని ఉన్నారు. ఇది జరిగింది. మీద కేసు ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, మా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది, అందులో ముద్దాయి నువ్వు రావాలా. పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పోలీసుల తీరు మీద తీవ్ర విమర్శలు చేశారు. నగల వ్యాపారి శ్రీనివాసులను పోలీసులు నిర్బంధించడం ఘోర తప్పిదమన్నారు. వ్యాపారి ఇంటి వద్ద భారీ ఆస్తిపత్రాలను పోలీసులు ఎలా స్వాధీనం చేసుకుంటున్నారని, సివిల్ పంచాయతీకి పోలీసులు ఎందుకు జోక్యమవుతున్నారో మండిపడ్డారు. తమ్ముడు చేసిన అప్పులను అన్న దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే తీరును ఉన్నతాధికారుల దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని, పోలీసుల శ్రీనివాసుల వద్ద తీసుకున్న ఆస్తి డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అన్ని చోట్ల బాకీలు చేసినాడు కాబట్టి బాకీలన్నీ వసూలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళన్న కొంత ఆర్థికంగా బాగున్నాడు కాబట్టి వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ పోలీసులు ఈ చర్యలకు పాల్పడడం జరిగింది. అసలు పోలీసులకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి కాదు. సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్టవిరుద్ధం. సివిల్ మ్యాటర్లకు సంబంధించి వాళ్ళకు బాకీలు ఇవ్వాలా, వీళ్ళకి బాకీలు ఇవ్వాలా, వాళ్ళకు నువ్వు అని పెట్టి ఆ డబ్బు సుమారు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు ఏ ఉన్నతాధికారి మాట్లాడాడేమో తెలియదు. కానీ పొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ వెంకటస్వామి దగ్గర నుంచి, మరి అదే మాదిరిగా ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పించి ఇవ్వాలని, దాంట్లో భాగంగానే వాళ్ళు మొన్న రాత్రి పిలుచుకొని పోయినారు. నిన్నంతా ఎక్కడ ఉండారనే సమాచారం లేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు సాయంత్రం ఉదయం నుంచి ఇప్పుడు వస్తాలే అప్పుడు వస్తాలే అని చెప్తా ఉంటే ఆయన భార్య వాళ్ళ బంధువులందరూ వాళ్ళ మాట ఇంటా రావడం జరిగింది. కాబట్టి చివరికి వాళ్ళు రాకుండా ఉంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చినారు. నా దగ్గరికి వస్తే నేను 1 టౌన్ సిఐ గారికి ఫోన్ చేసి ఎక్కడున్నాడా ఆయన ఈ శ్రీనివాస్ అని చెప్తే, మా దగ్గరే ఉన్నాడు సార్, మేము మాట్లాడిస్తాంలే అని చెప్పి 1.25 గంటల తర్వాత ఆయన భార్యతో మాట్లాడించడం జరిగింది. ఆయన భార్యతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ 1 గంటకు వాళ్ళ ఇంటికి పోయినారు పోలీసులు. వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇంటి ప్రొద్దుటూరులోని తనకంటి జ్యువెలర్స్ యజమానురాలు శ్రీలక్ష్మి కస్టమర్లకు స్పష్టమైన విజ్ఞప్తి చేశారు. షాప్ నుండి బంగారం కొనుగోలు చేసిన కస్టమర్లు ఆభరణాలను పొందడంలో ఎలాంటి భయం పడకూడదని, సరైన సర్వీస్ అందించబడుతుందని హామీ ఇచ్చారు. సోషల్ మీడియా రాట్లలో వచ్చే తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దన్నారు. కస్టమర్ల ఆభరణాలు సురక్షితంగా అందజేయబడతాయని, వీరి నమ్మకానికి షాప్ అత్యంత శ్రద్ధ చూపుతుందని వివరించారు. ఎప్పుడు వృధా కాదు. ఈ యూట్యూబ్లలో వచ్చే న్యూస్లు కొన్ని నిజం ఉంటాయి, అన్నిటిని నమ్మి కంగారు పడొద్దండి. ఈ లెటర్ మా ఆయన స్వహస్తాలతో ఇప్పుడే నేను మీ అందరి కోసం రాపించుకొని వచ్చిన. మాకు బంగారు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు, ఆ స్కీమ్ డబ్బులు ఇచ్చిన వాళ్ళు, మీ డబ్బులకి అన్నిటికీ పూర్తి జవాబుదారి మేము. ఈయన క్యాష్ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరికి మీ డబ్బులు ఎక్కడికి వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెడతారనే సంకేతాలు బలంగా నడుస్తున్నాయి. ఇటీవల శ్రీకాకుళం రెడ్డి వెల్ఫేర్ సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొనడమే కాకుండా 2 కోట్లకు పైగా విరాళం ప్రకటించడం ఆయన రాజకీయ ప్రణాళికలపై కొత్త సందేహాలు రేకెత్తించింది. ప్రస్తుతం తాను ఏ పార్టీలోనూ లేనని స్పష్టం చేసినా అవసరమైతే రీఎంట్రీ ఉంటుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఆహ్వానాలను తిరస్కరించి పవన్ కళ్యాణ్తో 20 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేశారు. వైసీపీలో కీలక స్థానంలో పనిచేసి జగన్తో వచ్చిన దూరం కారణంగా తప్పుకున్న ఆయనకు కొత్త పార్టీ ఆలోచన కూడా ఉన్నదన్నదే చర్చ ఉంది. ఇప్పుడు మళ్లీ పబ్లిక్ స్పేస్లో యాక్టివ్ అవ్వడం పెద్ద రాజకీయ సమీకరణలకు దారితీయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా. బీజేపీ నుంచి కానీ, జనసేనలో కానీ, తెలుగుదేశం నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, కమ్యూనిస్టుల నుంచి కానీ హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు పునర్నిర్మాణ పనులు సందర్భంగా భారీ ప్రమాదం చోటు చేసుకుంది. మెయింటెనెన్స్ పనులు జరుగుతుండగా ఆకస్మికంగా శిథిలాలు కూలిపోవడంతో ఆసుపత్రి ప్రాంగణంలో భయాందోళనలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు, రోగులు, సిబ్బంది ఒక్కసారిగా గాబరా పడ్డారు. తక్షణమే అధికారులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినప్పటికీ భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి వంటి ప్రాణాలకు సంబంధించిన ప్రదేశంలో నిర్మాణ ప్రమాణాలు, భద్రతా నిబంధనలు ఈ స్థాయిలో అలక్ష్యం చేయడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. ఈ ఘటనపై విచారణ ప్రారంభమైంది. लेकिन हमें कुछ यश नहीं आया उसमें, तो एक पेशेंट की डेथ हुई है, बाकी उसके साथ और 2 पेशेंट काफ़ी क्रिटिकल है. तो हम कोशिश कर रहे हैं, ऑपरेशंस वगैरह शुरू हो जाएंगे इमीडिएटली. सीटी स्कैन, अल्ट्रासाउंड, एक्सरेज, बाकी सब ट्रीटमेंट उनको खून चढ़ाया गया है. जितना मैक्सिमम पॉसिबल है ट्रीटमेंट हम यहाँ पे करने की कोशिश कर रहे हैं. और 2 लोग के अभी तक स्टेबल है. फ्रैक्चर्स मल्टीपल फ्रैक्चर्स है उनमें. అయ్యప్ప దీక్ష సమయంలో హిందూ పోలీసులపై మాత్రమే కఠిన నిబంధనలు విధించడం పూర్తిగా వివక్షకరమని ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా విమర్శించారు. సెలవు పెట్టుకుని మాల వేసుకోవాలన్న నియమాలు హిందూ సిబ్బందికి ఎందుకు వర్తిస్తాయో ప్రశ్నించారు. ముస్లిం పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిస్తూ హిందూ పోలీసులపై మాత్రమే నియంత్రణలు పెట్టడం అన్యాయమన్నారు. సమాన హక్కులు, సమాన ధర్మాచరణ ప్రభుత్వం అందించాల్సిన బాధ్యత అని గుర్తు చేశారు. ఆకస్మికంగా అయ్యప్ప సీజన్కే నియమాలు గుర్తుకు రావడం ఆధ్యాత్మిక హక్కులపై దాడి చేసేదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. పోలీస్ డిపార్ట్మెంట్ మతభేదం చూపకూడదని, ఈ నియమాలన్నింటినీ పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఒకవేళ డ్యూటీకి వస్తే మేమైతే మెమోలు ఇస్తాము, కావాలంటే సస్పెండ్ కూడా చేస్తామని ఆ విధంగా ఒక ఆదేశం అయితే జారీ అయినది. ఇది ఇప్పుడు కాదు, కంటిన్యూగా ఎవ్రీ సంవత్సరం అంటే అయ్యప్ప దీక్ష సమయంలో అంటే డిసెంబర్, నవంబర్, జనవరిలోనే ఇట్లాంటి ఆదేశాలు జారీ అవుతుంది. మా రేవంత్ రెడ్డి గారికి నా ఒకటే ఒక నివేదిక, రూల్ ముస్లిమ్స్ గాని, హిందువులు గాని, సిక్కు గాని, ఇసాయిలు గాని ఒకటి సమానం ఉండాలి. అంటే హిందూ ముస్లిమ్స్ 2 కళ్ళులుగా ముఖ్యమంత్రి గారు మీకు ఉండాలి. రూల్ హిందువులకి ఏ విధంగా మీరు పెడుతున్నారు, వచ్చే సమయంలో రంజాన్ సమయంలో కూడా ముస్లిమ్స్ కూడా అట్లనే ఒక రూల్ పెడితే చాలా బాగుంటది. లేకపోతే హిందువులో ఏం మెసేజ్ పోస్తుంది, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, ఆల్రెడీ మీరే అన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, హిందూ పార్టీ కాదు. దానికి మీరు ప్రూవ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. పోలీస్ అధికారులు మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ సంచలన ఆరోపణలు చేశారు. మాగంటి గోపీనాథ్ అనుచరుల వల్ల తన ప్రాణం ప్రమాదంలో ఉందని, ఇంటికే బెదిరింపు లేఖ రావడంతో కుటుంబం భయాందోళనకు గురైందని తెలిపారు. లేఖపై పోలీసులు దర్యాప్తు చేస్తూనే ఉన్నప్పటికీ తన భద్రత కోసం ప్రత్యేక రక్షణ కల్పించాలని కోరారు. ఇటీవల జరిగిన సర్దార్ ఆత్మహత్యను తనపై రుద్దడానికి కుట్ర జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీలో కోవట్లు పనిచేస్తున్నారన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పెద్ద మెజారిటీ రాకుండా ఈ కోవట్లే అడ్డుకున్నారని ఆరోపించారు. తనపై కుట్రలను బయటపెట్టే వరకు పోరాటం కొనసాగిస్తానన్నారు. సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మొత్తం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకులు వచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గం గల్లీ గల్లీ వాడ తిరిగి ఇంటింటి గడప దిగినప్పటికీ కూడా ఇక వద్దు, మీ పార్టీ ప్రజాపాలన ముద్దు అని చెప్పి నవీన్ యాదవ్ గారికి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించడం జరిగింది. అదేవిధంగా
ఈరోజు అప్పుడు అద్భుతంగా మా బోరబండ డివిజన్లో కూడా మెజార్టీకి ఇచ్చడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా 6 డివిజన్లు 7 డివిజన్ సుమారు కూడా కలుపుకుంటే ప్రతి డివిజన్లో కూడా భారీ మెజార్టీని ఇవ్వడం జరిగింది. ప్రజలు హస్తం వైపు ఉన్నాం, హస్తం మా నేస్తామని ప్రజలు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం బలపరుస్తున్నాం. అయితే మొన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత మా దగ్గర కొంతమంది నాయకులు కొంతమంది కుట్ర కుతంత్రాలు చేసినప్పటికీ అద్భుతమైన మెజార్టీ రావడం జరిగింది. రామగుండం పరిధిలోని దారి మైసమ్మ, పోచమ్మ ఆలయాల తొలగింపును తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని మండిపడ్డారు. కార్మిక క్షేత్రంలో 46 ఆలయాల తొలగింపు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలతో జరిగిందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను పోలీసులు అణచివేస్తున్నారని, శాంతియుత నిరసన తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులపై దౌర్జన్యం అసహ్యకరమని పేర్కొన్నారు. పూర్వ వైభవం పేరిట చిన్న వ్యాపారులను కూడా రోడ్డు మీదికి తోసేస్తున్నారన్నారు. సింగరేణి నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ లో వారికి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆలయాల కూల్చివేతకు బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించకపోతే విస్తృత ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం తీసుకుంటే కనీసం ప్రజల గొంతుకలను సముదాయాన్ని సింగరేణి కట్టేటువంటి చిరు వ్యాపారస్తులకు అప్పగించాలి. అదేవిధంగా మైసమ్మ కుళ్ళకు కట్టినటువంటి కులగొట్టినటువంటి వాళ్లకు శిక్ష విధించాలని ప్రధాని నరేంద్ర మోదీ రామభక్తుల సంకల్పం నేటితో నెరవేరిందని, సంపూర్ణ విశ్వమే రామమయమైందని పేర్కొన్నారు. ఈ వైభవం మరో 500 ఏళ్లు కొనసాగుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ధర్మధ్వజం కేవలం జెండా కాదు, భారతీయ సంస్కృతి పునర్వికాసానికి ప్రతీక అన్నారు. రామ మందిరం నుంచి దేశం ధర్మపదంలో మరింత బలంగా ముందుకు సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రామతత్వం ఏకత, ధర్మం, కరుణ, న్యాయం, సేవలను ప్రతిబింబిస్తుందని, ఇవే భారత సమాజాన్ని శతాబ్దాల పాటు నడిపించాయని మోదీ పేర్కొన్నారు. ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భక్తుల ఆనందం, విశ్వాసం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచాయని వ్యాఖ్యానించారు. द्वितीय संतोष है, असीम कृतज्ञता है, अपार अलौकिक आनंद है. सदियों के घाव भर रहे हैं. सदियों की वेदना आज विराम पा रही है. सदियों का संकल्प आज सिद्धि को प्राप्त हो रहा है, उद्घोष करेगा. ये धर्म ध्वज आह्वान करेगा, सत्यमेव जयते नानृतम, यानी जीत सत्य की ही होती है, असत्य की नहीं. ये धर्म ध्वज उद्घोष करेगा, सत्यम एक पदम, ब्रह्म सत्य धर्म प्रतिष्ठितः, अर्थात सत्य ही ब्रह्म का स्वरूप है. सत्य में ही धर्म स्थापित है. ये धर्म ध्वज प्रेरणा बनेगा. प्राण जाए पर वचन न जाहि, अर्थात जो कहा जाए वही किया जाए. आज अयोध्या नगरी भारत की सांस्कृतिक चेतना के एक और उत्कर्ष बिंदु की साक्षी बन रही है. आज संपूर्ण भारत, संपूर्ण विश्व राममय है. हर राम भक्त के हृदय में
సిద్దిపేటలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రహిత రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీష్ రావు మహిళలపై రేవంత్ ప్రభుత్వం చూపుతున్న వివక్షను తీవ్రంగా విమర్శించారు. గతంలో కేసీఆర్ పాలనలో 1,30,000 మహిళలకు చీరలు అందించగా ఇప్పుడు కేవలం 40 లక్షల మందికే ఇస్తున్నారన్నారు. సిద్దిపేట జిల్లాలో 3,83,000 మహిళల్లో సగం మంది కంటే తక్కువగా చీరలు కేటాయించడాన్ని ప్రశ్నించారు. ఒకే చీర ఇచ్చి సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు వేయాలన్న రేవంత్ వ్యాఖ్యపై కూడా విమర్శలు గుప్పించారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. స్త్రీనిధికి కూడా వడ్డీ రహిత రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో కూడా దీనిపై పోరాటం చేస్తానని హరీష్ ప్రకటించారు. వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి. 2 పండుగలు పోయినాయి, వచ్చింది ఒకటే చీర కాదా? 2 పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది. పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో 18 ఏళ్ళు నిండిన అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది, తల్లికి వచ్చింది, కోడలికి వచ్చింది. కానీ ఇప్పుడేమంటున్నారు, ఓన్లీ ఎస్హెచ్సి గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు 1,30,000 లక్షల మందికి చీరలు వచ్చేది. నిజంగా నువ్వు ఇస్తానన్న 60,000 కూడా ఇస్తే అప్పుడు సానబెట్టినాను. 60,000 ఇచ్చినాక సానబెట్టినట్టు అయితే తప్ప నువ్వు సగం మంది ఆడోళ్ళకి ఇచ్చి 2 ఏళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒక్క చీరకు సారీ పెట్టిన అంటే ఇది ఎవరి చెవులు పువ్వు పెట్టుకుంటూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేనా కాదు? చీరిచ్చి దాన్ని సానంటుడు. చీర కూడా నువ్వు మహాలక్ష్మి పైసలు కూడా ఇస్తే అది సారీ పెట్టినట్టు అయితే. నువ్వు అప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు, ఇంటింటికి బాండ్ పేపర్ పంచిండ్రు. రాగానే నెలకు 2,500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు. మరి 24 నెలలు అంటే 60,000 రూపాయలు బాకీ పడ్డట్టే కదా. గవి మరి అందరికీ చీరలు పోనీ వడ్డీ లేని రుణం కూడా మీరు ఆలోచించారు. వాస్తవానికి మనకు వడ్డీ లేని రుణంలో ఏం చెప్పారమ్మా? మీరందరూ కూడా ఈ ఉదయాన్నే ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాల నాణ్యతపై విమర్శలు చేశారు. నాసిరకం పనులతో ఇండ్లను సగం నిర్మించి వదిలేశారని, వాటిని పరిశీలించడానికి తనిఖీకి వెళ్లగా అవి కూలిపోయిన ఘటన గత ప్రభుత్వ అజాగ్రత్తకు ఉదాహరణ అన్నారు. ప్రజా నిధులను ఉపయోగించే సమయంలో బాధ్యత లేకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాలతో ప్రజల ఇళ్ల నిర్మాణం చేపడుతుందన్నారు. నాణ్యత లేని కట్టడాలతో కడుతున్నారు. అది అసంపూర్తిగా ఉండేది. వెంటనే నిర్మాణాలు చేయాలంటే ఆ నిర్మాణాలను నాణ్యత లేని కట్టడాలు నిర్మించి వదిలేశారు. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ని అందుబాటులోకి తీసుకుని రావాలని తిరిగి ప్రభుత్వం ద్వారా అట్టి దానికి టెండర్లు వేసి పనుల నిర్మాణం వేగవంతం చేసి ఆ డబుల్ బెడ్రూమ్లను ఈ ఇందిరమ్మ రాజ్యంలో లబ్ధిదారులకు అందజేయాలని చెప్పే లక్ష్యంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో పాటు అధికారులు, ఆర్డినరీ అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా పరిశీలించడానికి వెళ్ళినాం. ఆనాడు మేము ఏదైతే నాణ్యత లేని కట్టడాలు కడుతున్నాం చెప్పడం అనే ఆరోపణ చేసిన దాని నిదర్శనం ఈరోజు మేము పోయి నిలబడి చూస్తున్నా గానీ కుంగింది. ఈరోజు మేము అనడం కాదు, స్వయంగా సొంత చెల్లి కవితనన్నది. హరీష్ రావు ఇంట్లోనో సంతోషరావు ఇంట్లోనో బంగారమయమైతే తెలంగాణతో బంగారమయం కాదు. అవినీతి అక్రమాలు జరిగింది. నిన్న వరంగల్ వచ్చినప్పుడు ఒక ఆరోపణ చేసింది, మెదక్ వచ్చినప్పుడు ఒక ఆరోపణ చేస్తుంది. అంటే సొంత ఇంటి నుంచి కూడా నిరసన వస్తున్న సందర్భంలో ఈరోజు స్వయంగా కూడా వాళ్ళ హయాంలో నిర్మాణం జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కుంగిపోయింది, కూలిపోయింది స్వయంగా చూశారు. ప్రభుత్వ నిధుల నిర్వహణలో టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. 2014 నుండి 19 మధ్య 1,300 కోట్ల టీటీడీ నిధులు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేశారని తెలిపారు. టీటీడీ నిధుల్లో 10% కంటే ఎక్కువ ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టకూడదన్న నియమం ఉన్నప్పటికీ భారీ మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా తరలించారని విమర్శించారు. దీన్ని సాకుగా తీసుకుని కేసులు పెట్టలేదని, కానీ వైసీపీపై మాత్రమే విచారణలు జరగడం రాజకీయ లక్ష్యంతోనని అన్నారు. ఇదేంటిది నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఉండాలి కదా, ఆయన మొత్తం తీసి నేషనలైజ్డ్ బ్యాంకు మార్చారు. నెలకు అది క్రైసిస్లో పడిపోయింది ఎస్ బ్యాంకు. దాని మీద ఇన్వెస్టిగేషన్లో జరిగి మళ్ళీ ఇప్పుడు కోరుకుందో ఏదో అయినట్టుంది, కానీ అప్పుడైతే క్రైసిస్ వచ్చినట్టుంది ప్రైవేట్. మరి నీ నిబంధనలు నువ్వు ఉల్లంఘించినావు. మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అది లేదు, నువ్వు వాళ్ళ హయాం టీటీడీ హయాంలో ఆ బోర్డు క్లియర్గా అక్కడ కనపడుతోంది.
కరప్షన్కు ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది. 1300 కోట్లు డిపాజిట్ చేసి నువ్వు ఒక బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా చేశావు. చేసినందుకు బదులు ఎంత తీసుకున్నావో తెలియదు. మరి అనొచ్చుగా, చేయాలి. ఆ రోజు దాన్ని సాల్వ్ చేశారు, ఆ రోజు పాయింట్అవుట్ చేశారు. దాని మీద అరెస్టులు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని టేకప్ చేసేయాలి. ఎందుకంటే చేతి నిండా పని ఉంది, జనానికి చేయాల్సింది ఉంది. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ సిస్టమ్స్ ఎవాల్వ్ చేసుకుంటూ పోయినారు తప్ప దాని మీద అదొక స్కామ్ అని చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినాం, ఇదేంటో చేశాము, క్లియర్ కట్ ప్రూఫ్ ఉన్న దాంట్లో చేశాము. ఏది ఆ స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో ఏదైతే చేశామో దానికి ఏదైతే వాళ్ళకున్న ఒప్పందం ప్రకారం క్యాబినెట్ అప్రూవ్ చేసిన దానికి డీవియేట్ చేస్తూ కార్పొరేషను, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను నేరుగా ముందే పేమెంట్ పంపడం, అది కూడా షెల్ కంపెనీస్ నుంచి ఎండ్ పార్టీస్కి వెళ్ళిపోయినట్టు ప్రూఫ్తో సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ రిలేటెడ్ వాళ్ళ దాంట్లో బయటపడడం. దర్ ఇస్ ఎ క్లియర్ కట్ ప్రూఫ్, బేసిస్ ఉంది ప్రైమా ఫేసి. దానివల్ల కేసు బిల్డ్ అయింది. ఇక్కడ ఒక్కటి చూపించండి అలాంటిది. ఈ మొత్తం దీంట్లో ఎక్కడైనా సరే ఇదిగో ఇక్కడ ఈ బేసిస్ మీద చేయడానికి అనడానికి ఎక్కడా లేదు. పరకామణి దాంట్లో రవికుమార్ అతనికి సంబంధించినంత వరకు ఒకవేళ అక్కడ ఎవరు నిర్ణయం తీసుకుంటే దాంట్లో అది సాంకేతికంగా, అందుకే నేను అంటున్నా, తప్పైతే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. రోజు ఎన్ని యాక్షన్లు తీసుకోరు. మన ఆయన పేదలకు గృహ నిర్మాణంలో కొత్త ఉత్సాహం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి ఇల్లు నిర్మించడం ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన గృహాల పనులను పునఃప్రారంభించి 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలందించామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు గృహాలు అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. పాపం కష్టం కూడ తీసుకుని రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను నిర్దాక్షిణ్యంగా 921 కోట్లని ఎగ్గొడతమే కాకుండా 4.7 లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరో 5 లక్షల ఇల్లు ఉగాదికల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. రాక్రీట్ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఈ స్కీమ్కి తీరని అన్యాయం చేశారని చెప్పేసి కూడా సందర్భంగా చేస్తాను. అంటే 50,402 టేకప్ చేశారు. దాంట్లో 47,850 రూపాయలు 850 ఇళ్ళు మాత్రమే స్టార్ట్ చేశారు, కొంత ఎక్కడ కంప్లీట్ చేయాలి. సో దీని ద్వారా మరి వేలాది మంది లబ్ధిదారులకి తీవ్ర అన్యాయం కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాను. వీరు దాదాపు 80 కోట్ల రూపాయలు అవకతవకలు చేశారని చెప్పేసి విజిలెన్స్ రిపోర్టు. దీన్ని రికవరీ చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, లేకపోతే మెటీరియల్ తీసేసుకుంటాం కానీ, లేకపోతే ఎక్కువ డబ్బులు డ్రా చేస్తాం కానీ జరిగిందో ఆయా జిల్లాల్లో లీగల్గా ఎటువంటి అవకాశం ఉన్నా కూడా అన్ని కేసులు, క్రిమినల్, సివిల్ అన్ని కేసులు కూడా నమోదు చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. రాక్రీట్ సంస్థ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే గారు పేరు ఏదో ఉంది, రాప్తాడు వారు, సరే వారి కంపెనీ దాని మీద క్రిమినల్ యాక్షను, సివిల్ యాక్షను, రికవరీ అన్ని కూడా చేయమని చెప్పి. మరి అదేవిధంగా ఎక్కడైతే క్వాలిటీ బాగోలేదని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందో ఆ నిర్మాణం చేసిన ఏజెన్సీ వారు తప్పకోకుండా ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేసి మళ్ళీ అవసరమైతే పునర్నిర్మాణం చేసి, లేదా అవకతవకలు ఏదైతే ఉన్నాయో వాటిని సరిచేసి ఇళ్ళని మళ్ళీ పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వటం. ఒకవేళ అట్లా చేయకపోతే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే విధంగా కూడా తీసుకోబోతాం. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిఐడి విచారణకు హాజరై మీడియాతో మాట్లాడారు. పరకామణి కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉందని అన్నారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా విచారణ జరుగుతోందని, ముఖ్యంగా లోకేష్ ఒత్తిడి వల్లే తనను పిలిపించారన్నారు. టీటీడీ వ్యవహారంలో ఎప్పుడూ పారదర్శకత పాటించారని, తాను చేసిన సేవలే దీనికి నిదర్శనమని తెలిపారు.
తూర్పు గోదావరిలోని రాజమహేంద్రవరం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లాధికారులతో ధాన్యం కొనుగోలు ప్రగతిని పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు జరుగుతోందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తోందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రోజు ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో రైతు సోదరుడికి అండగా ఒక భరోసా ఇచ్చేటట్టు మాకు ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి అందరు రైతులకు అదే మేము ఒక విశ్వాసంతో, నమ్మకంతో మీకు ఇంకా టైం ఉంది, తొందరపడబాకండి, ఎక్కడైనా సరే మేము షెడ్యూలింగ్ చేసిన తర్వాత రైతుకి నష్టం జరగకుండా చూసుకునే విధంగా ముందుకెళ్తాం. వర్షాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఉచితంగా టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వ స్థలాల్లోనూ ప్రైవేట్ స్థలాల్లోనూ అంటే లేఅవుట్ ఉన్న చోట కూడా మేము ఉపయోగించుకుని అక్కడ ధాన్యాన్ని వాళ్ళు రాసులుగా పోసుకుని ఎండబెట్టుకునే విధంగా రైతాంగానికి ఒక చక్కటి వెసులుబాటు కల్పించమని జాయింట్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి చెప్పారు. సో ఈ సంస్కరణలతోటి ఖచ్చితంగా ఈ ధాన్యం కొనుగోలు ఒక అద్భుతమైన కార్యక్రమంగా ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి ముందుగానే వచ్చే విధంగా రైతు అవసరాన్ని నింపే విధంగా మేము కృషి చేస్తాం. సంగారెడ్డి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నియోజకవర్గ ప్రధాన నాయకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని 84 గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత అందరికీ ఉందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని గ్రామాలకు తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించే బాధ్యతను కూడా తానే తీసుకుంటానని జగ్గారెడ్డి చెప్పారు. కష్టకాలంలో కాంగ్రెస్ కండవా కప్పుకుని నిలిచిన నిజమైన కార్యకర్తలకే ఈసారి అవకాశం ఇవ్వాలని సూచించారు. ఈ ఊరుకు రోడ్డు తెస్తా, ఈ ఊరికి తెస్తా, సాగుతో మాట్లాడి బండ్ల రైతులకు రోడ్లు వేపిస్తా, రైతులకు చెప్పండి, బండ్లవాడ అంటే రైతులు పంట పండించిన రైతు పంటని మార్కెట్ పట్టణానికి తీసుకొని ఎంత రోడ్డు కావాలో మీరు అన్నది మీ గ్రామంలో చెప్పండి. రేపు కాంగ్రెస్ కండవా సర్పంచ్ని గెలిపివని ఈ ఊరికి మెయిన్ రోడ్ చేస్తా, ఈ ఊర్లలో ఇంటర్నల్ రోడ్స్ వేపిస్తా, చేళ్ళకానికి తొవ్వలో రోడ్ వేపిస్తా అని మీరు మాటించుకోండి. అర్థమైన అందరికీ ఏం చెప్పుకుంటే మన గ్రామంలో కాంగ్రెస్ కండువాతో. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవర్ టీవీ న్యూస్.